సోనియా బర్త్డేనే రుణమాఫీకి కట్ ఆఫ్. అవును, మాఫీ కసరత్తు ముమ్మరం జరుగుతుంది. ఇక కట్ ఆఫ్ ఎప్పుడు పెట్టుకున్నారంటే సోనియా బర్త్డేని అయితే కట్ ఆఫ్గా పెట్టుకున్నారన్నమాట. అయితే గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీకి సంబంధించి వివరాలు కూడా మన దగ్గర అయితే ఉన్నాయి. లక్షలోపు రుణాలు తీసుకున్నవారు అంటే 25,000 రూపాయలు రుణాలు తీసుకున్నవారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. 25,000 నుంచి 50,000 రుణాలు తీసుకున్నవారు అయితే 5,72,000 మంది ఉన్నారు. 50,000 నుంచి 75,000 రుణం తీసుకున్నవారు 7 లక్షల మంది ఉన్నారు. 75,000 నుంచి 1,00,000 వరకు రుణం తీసుకున్నవారేమో 21 లక్షల మంది అయితే ఉన్నారన్నమాట గతంలోని. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా కట్ ఆఫ్ ఎలా తీసుకోబోతున్నారంటే సోనియా గాంధీ బర్త్డేని అయితే కట్ ఆఫ్గా తీసుకోబోతున్నారు. బంగారం కుదవపెట్టి సాగు చేయని భూములకు కూడా రుణాలు తీసుకుంటే బంగారం కుదవపెట్టి తీసుకున్న పంట రుణాలకు కూడా మాఫీ వర్తింపజేయాలా వద్దా అన్న దానిపై చర్చ జరుగుతుంది. రైతు బంధు సొమ్ములను అందరికీ ఇచ్చి దుర్వినియోగం చేశారంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో రుణమాఫీని కూడా సమగ్రంగా పరిశీలించాకే వర్తింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుందన్నమాట. కొందరు రైతులు సాగు చేయని భూములకు కూడా కొండలు గుట్టలకు కూడా పంట రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. సొంత అవసరాలకు కూడా ఏదో రకంగా పంట పేరుతో రుణాలు తీసుకున్నారనే చర్చ కూడా జరుగుతుంది. ఇటువంటి వారికి కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారా అనే సందేహం వ్యక్తమవుతుంది. అయితే గత 5 ఏళ్లలో ఎవరో సాగు చేశారో చేయలేదో ఇప్పుడు తెలుసుకోవడం కష్టం అవుతుందని, కొండలు గుట్టలు పేరు మీద రుణాలు తీసుకుని ఉంటే వాటిని గుర్తించగలమా లేదా అనే చర్చ అధికారులకు అయితే జరుగుతూ ఉంది. సో ప్రధానంగా ఒకేసారి రుణమాఫీ అనేది ఇది ఎలా జరుగుతుందన్న చర్చ కూడా వ్యవసాయ శాఖ బ్యాంక్ అధికారుల మధ్య జోరుగా సాగుతుంది. సో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. రుణమాఫీకి మార్గదర్శకాలను ఖరారు చేసే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా నిమగ్నమయ్యారు. సో ఇదనమాట రుణమాఫీకి సంబంధించి కట్ ఆఫ్ డేటు. అదేవిధంగా కట్ ఆఫ్ ఎంతవరకు కట్ ఆఫ్, బంగారం పెట్టి తీసుకున్న రుణాలకు లోన్ తీసుకున్న వాటికి రుణాలు మాఫీ చేస్తారు లేదని కూడా మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్